Welcome to Sri Vidya Coaching Center. Today RRB paper explanation. First question. The line chart shows total number of fridges and ovens sold by 4 A, B, C, D different shops. First question. Find the ratio of the number of fridges sold by B. Number of fridges sold by B to the number of ovens sold by C. మనకి ఏమంటున్నాడు నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జెస్ సోల్డ్ బై బి. ఫ్రిడ్జెస్ ఎక్కడ మనకు ఫ్రిడ్జెస్ 900 ఒక్కొక్క వాల్యూ 50 ఉందన్నమాట. ఇక్కడ బి వచ్చేసి 950 అవుతుంది, 950. నెక్స్ట్ ఓవెన్ సోల్డ్ బై సి. ఓవెన్ సోల్డ్ బై సి అంటే మనకు ఇది ఇక్కడ ఎంత 850. ఏ రేషియోలో ఉన్నాయంటున్నాడు ఇక్కడ 850. 0 0 క్యాన్సల్. 5 17s 5 19s. 19:17 ఆప్షన్ బి అవుతుంది. Next question. Number of ovens sold by D is what percentage more or less than the number of fridges sold by A? మనకి ఏమంటున్నాడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓవెన్స్ సోల్డ్ బై బి అంటున్నాడు, డి అంటున్నాడు. నెంబర్ ఆఫ్ ఓవెన్స్ సోల్డ్ బై డి అంటే మనకు కూడా 900 ఉన్నాయన్నమాట. ఇక్కడ 900 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జెస్ సోల్డ్ బై ఏ. ఫ్రిడ్జెస్ సోల్డ్ బై ఇక్కడ ఎంత 800 అనమాట. మనకి డిఫరెన్స్ ఎంత ఇప్పుడు 900 - 700 ఈక్వల్ ఎంత 100. 100 డివైడెడ్ బై 800 అనమాట. 000 1/8 మనకి ఏమొస్తుంది ఇక్కడ 1/8 అంటే 12.5%. ఆప్షన్ ఈ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఓవెన్స్ అండ్ ఫ్రిడ్జెస్ టుగెదర్ సోల్డ్ బై సి అండ్ ద నెంబర్ ఆఫ్ ఓవెన్స్ సోల్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ఓవెన్స్ అండ్ ఫ్రిడ్జెస్ సోల్డ్ బై సి. సి కింద ఫ్రిడ్జెస్ వచ్చి ఎంత 750, ఓవెన్స్ ఎంత ఇక్కడ 850. 750 + 850 0 100 1600 ఉన్నాయి ఇక్కడ 1600. నెంబర్ ఆఫ్ ఓవెన్స్ సోల్డ్ బై ఏ అండ్ బి. ఓవెన్స్ సోల్డ్ బై ఏ అండ్ బి ఏందా 1050, బి ఇక్కడ 1200. సమ్ ఎంత ఇక్కడ 0 5 2250. 2250 నుంచి 600 తీసేస్తే 0 5 650. మన ఆప్షన్ డి అవుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జెస్ సోల్డ్ బై ఈ ఈజ్ 60% మోర్ దాన్ ది దట్ ఆఫ్ బి అన్నాడు ఇక్కడ. అండ్ నెంబర్ ఆఫ్ ఓవెన్స్ సోల్డ్ బై ఏ ఈజ్ 25% లెస్ దాన్ ది ఈ. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జెస్ అండ్ ఓవెన్స్ సోల్డ్ బై ఈ అన్నాడు ఇక్కడ. ఏమన్నాడు నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జెస్ సోల్డ్ బై ఈ ఈజ్ 60% మోర్ దాన్ ది బి. మనకి బి అన్న ఇక్కడ ఫ్రిడ్జెస్ 950 ఉన్నాయన్నమాట. బి అంతా 950 ఉన్నాయి. ఈ వచ్చేసి 60% మోర్ అంటున్నాను ఇక్కడ. 10% ఎంత 95. 95 into 6 ఇస్తున్నామా 6 5 జా 30, 6 9 జా 54, 570. 0 2 1520. 60% మోర్ కాబట్టి. నెక్స్ట్ ఏ ఈజ్ 25% లెస్ దాన్ దట్ ఆఫ్ ఈ. ఏ వచ్చేసి మనకు ఓవెన్స్ సోల్డ్ బై ఏ ఈజ్ 25% లెస్ దాన్ ది ఈ. ఓవెన్స్ సోల్డ్ బై ఏ వచ్చేసి మనకి ఇక్కడ 1050. మనకు ఇక్కడ ఏ వచ్చేసి ఓవెన్స్ ఎంత 1050. ఏ ఈజ్ 25% లెస్ దాన్ ది. మన 25% లెస్ దాన్ ది ఈ అన్నప్పుడు ఇవన్నీ పార్ట్స్ మనకు 75% అవుతుంది అన్నమాట. 75 into 100. ఇటు 25 4 జా 25 3 జా 3 1 జా 3 3 జా 3 5 జా 35 4 అంటే మనకు 140 అంటే 1400 వస్తుంది అన్నమాట. 1400 1520 + 1400 2920. మన ఆప్షన్ సి అవుతుంది అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ if the number of fans sold by D and number of fridges sold by A in the ratio of 19:25 respectively, then find the average number of ovens and fans sold by D అంటున్నాడు. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జెస్ సోల్డ్ బై ఏ. నెంబర్ ఆఫ్ ఫ్రిడ్జెస్ సోల్డ్ బై ఏ అంటే ఇక్కడ 800. 25 పార్ట్స్ వచ్చేసి 800 అన్నప్పుడు 1 పార్ట్ అయితే మనకు 25 1 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 32 అవుతుంది అనమాట. మనకి ఎంత కావాలి ఇప్పుడు 19 పార్ట్స్. డీలో ఫ్యాన్స్ అంతా 19 పార్ట్స్ అనమాట. ఇంటూ 19 2 జా 38, 19 3 జా 57 + 3 608.
నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఓవెన్స్ అండ్ ఫ్యాన్స్ సోల్డ్ బై డి అన్నాడు. డి వచ్చేసి మనకు ఫ్యాన్స్ వచ్చి 608 ఉన్నాయి. నెక్స్ట్ ఓవెన్స్, డి యొక్క ఓవెన్స్ ఉన్నాయంట 900 ఉన్నాయి, ప్లస్ 900 8,0,15,08 డివైడెడ్ బై 2 యావరేజ్ కాబట్టి 2 7 జా 2 5 జా 2 4 జా 754 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, A and B start a business with investment of 2x and 1500 respectively. After 6 months, B double the investment the end of the year. The profit share of ratio of A to B is 3:1. Find the x అంటున్నాను ఇక్కడ. మనకి ఏమన్నాడు, A B ఇక్కడ 2x 1500. ఆఫ్టర్ 6 months డబల్ ద బీస్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు 6 months ఉన్నాడు ఇక్కడ, ఇది ఇన్వెస్ట్మెంట్ డబల్ అయిందంట, అంటే 3000 పెట్టినాడు ఇక్కడ. 3000 ఇంటూ 6 months 1 year ఉన్నాడు కాబట్టి వీడు ఇక్కడ 12 months ఉంటాడు. ఇది మనకు 6 1 జా 6 1 జా 6 2 జా 2 2 జా 4x అవుతుంది ఇక్కడ. 1500 ప్లస్ 3000 4500. సో మనకి ఏమి ఇచ్చిన రేషియో ఇక్కడ 3:1 రేషియోలు ఉన్నాయంట. ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత మనకు 4x డివైడెడ్ బై 4500 ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 1 అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ 3 ఇంటూ 40 13500 divided by 4 ఏమొస్తుంది 4 3 జా 12. నెక్స్ట్ ఏమొస్తుంది 4 3 12 4 ఒక నిమిషం చూద్దాం. ఇక్కడ మనకి ఏమొస్తుంది 4 3 12, నెక్స్ట్ 1 ఉంటుంది, 4 3 12, నెక్స్ట్ 3 ఉంటుంది, 4 7 జా 4 5 జా అంటే 3 3 7 5 వస్తుంది మనకి ఆప్షన్. 3 3 7 5 ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దిస్ వస్తుంది. మన ఆన్సర్ అనేది 3 3 7 5. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ P in simple interest for T plus 3 years 5% per annum and received interest of 0.4p if the investment he invested 2500 in compound interest 10% per annum T minus 2 years, then find the amount received by A అంటున్నాను ఇక్కడ. మనకి ఏమంటున్నాను ఇక్కడ ఇన్వెస్టెడ్ ఏ ఇన్వెస్టెడ్ ఎంత P అంటే ఇన్వెస్ట్ చేసినాడంట. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఎన్ని ఇయర్స్ మనకు T plus 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకు 5%. హీ రిసీవ్డ్ ఎంత 0.4p. మనకి అయ్యే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత PT 60/100. మనకి ఇంట్రెస్ట్ ఎంత 0.4p. దట్ ఈజ్ ఈక్వల్ టు P అంటే మనకు P అవుతుంది, T అంటే T plus 3 అవుతుంది, R అంటే మనకి ఎంత 5% అవుతుంది డివైడెడ్ బై 100. ఈ Pకి P క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 100 ఇటు సరిపోతే 40 అవుతుందంట. 40 ఈజ్ ఈక్వల్ టు 5t ప్లస్ 15 ఇటు సైడ్ వస్తే మనకు ఏమవుతుంది 25. 5t ఈజ్ ఈక్వల్ 25, 5 1 జా 5 5 జా T ఈజ్ ఈక్వల్ టు 5. T ఈక్వల్ టు 5 మనకు ఇక్కడ ఏమంటారు మనకు 2500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 2500 ఇన్వెస్టెడ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% per annum. T అంటే మనకి ఎంత T minus 2 years. T అంటే మనకి ఎంత 5 అంటే 5 minus 2 3 years వస్తుంది అన్నమాట. 3 years ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. సో మనకి ఏమవుతుంది 10% ఎంత 10% 250. ఫస్ట్ ఇయర్ 250 అవుతుంది, సెకండ్ ఇయర్ వచ్చేసి మనకు 250 అవుతుంది, థర్డ్ ఇయర్ వచ్చేసి మనకు 250 అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్ 10% అయితే మనకి ఇక్కడ 25. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది థర్డ్ ఇయర్కి ఇది డబల్ అవుతుంది అనమాట, అంటే 50 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏమవుతుంది దీంట్లో 10% అంటే 2.5. మొత్తం సమయం ఎంత మనకి ఇక్కడ 750 ఒక 50 800 ప్లస్ 25 827.5 మనకి ఎంత 2500 ప్లస్ 827.5
5 7 2 3 3 3327.5 మనకి ఏమవుతుంది ఆప్షన్ డి అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ is 75% above the cost price and allowed X% discount. He earned 40% ప్రాఫిట్. ఫైన్ X అంటున్నాడు ఇక్కడ. మనకి మార్కెట్ ప్రైస్, మన కాస్ట్ ప్రైస్ ఈక్వల్ ఎంత అనుకుందాం, కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాము. మార్కెట్ ప్రైస్ ఏమైతే మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 175 అవుతుంది. ఏమంటారు మనకు, ఇఫ్ ది ఎర్న్డ్ 40% డిస్కౌంట్, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఏమైతే మనకు 40% డిస్కౌంట్ ఈక్వల్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ అవుతుందా, అప్పుడు ఏమవుతుంది 140 రూపీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఎంత ఇక్కడ, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ ఎంత 35. ఈ 35 అనేది మనకి ఎక్కడి నుంచి డిస్కౌంట్ 175 నుంచి, అంటే డివైడెడ్ బై 175 ఇంటూ 100. 25 7s 25 4s 7 1 जा 7 5 जा 5 into 4 ఎంత 20%. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఏ boat can cover d kilometers still water in 8 hours and the speed of the boat in still water is 12 km per hour. The boat can cover d plus 4 km in upstream in 10 hours. Then find the speed of the stream. మనకి ఏమన్నాడు, బోట్ కవర్ d kilometers ఇన్ స్టిల్ వాటర్ మనకి ఎంత ఉంది ఇక్కడ, బోట్ స్పీడ్ 12 km per hour అంటే 12, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత పడిందంట 8 hours పట్టిందంట. అప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ మనకి ఏమవుతుంది 8 into 12 96 kilometers. నెక్స్ట్, ద బోట్ కెన్ కవర్ d plus 4 kilometers అంటున్నాడు. d plus 4 అంటే ఎంత 96 plus 4 100 డివైడెడ్ బై మనకి 12 అప్ స్ట్రీమ్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ తిరిగి 12 minus x, దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకు 10 hours అవుతుందా. ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 10 ఈజ్ ఈక్వల్ టు 12 minus x, ఇక్కడికి వస్తే ఏమవుతుంది మనకు x ఈజ్ ఈక్వల్ టు 12 minus 10 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 2 అవుతుంది అనమాట. ఆప్షన్ బి. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ 1/5 ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత మనకు, ప్లాట్ఫామ్ ఎంత అంటే 1/5 ఆఫ్ ద ట్రైన్ అంటున్నాడు. 1/5 ఆఫ్ ద ట్రైన్. ప్లాట్ఫామ్ వచ్చేసి x అనుకుంటే ట్రైన్ వచ్చేసి మనకి ఏమవుతుంది 5x అవుతుంది అనమాట. ట్రైన్ లెంత్ వచ్చేసి 5x అవుతుంది అనమాట. నెక్స్ట్, అండ్ ద ట్రైన్ కెన్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 meters per second 22.5 seconds. మనకు ప్లాట్ఫామ్ను దాటుతుందంట ట్రైన్. అంటే మన ట్రైన్ లెంత్ కావాలా, ప్లాట్ఫామ్ లెంత్ కావాలంట. 5x plus x డివైడెడ్ బై స్పీడ్ ఎంత 40 meters per second, దట్ ఈజ్ ఈక్వల్ టు 22.5. ఏమవుతుంది మనకు 6x ఈజ్ ఈక్వల్ టు 22.5 into 40. 4 5 जा 20, 4 2 जा 8 plus 2 10, 4 2 8 9, అంటే మనకి ఏమవుతుంది 90 అవుతుంది అనమాట. 6x ఈజ్ ఈక్వల్ టు 90, x ఈజ్ ఈక్వల్ అంటే మనకు x ఈజ్ ఈక్వల్ టు 15, x ఈజ్ ఈక్వల్ టు 6x ఈజ్ ఈక్వల్ టు 900, x ఈజ్ ఈక్వల్ టు మనకు 150 అవుతుంది అనమాట. ఇప్పుడు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ మనకి ఏమవుతుంది 5x అంటే 15 5 ఎంత మనకు 750. ఆప్షన్ సి. ది బార్గా వచ్చాడు ఇక్కడ. The total students who joined the music class is how much more or less than the total boys who joined yoga class and dance class together. Total students who joined music class. మనకి మ్యూజిక్ క్లాస్ ఉన్నారు. టోటల్ స్టూడెంట్స్ మ్యూజిక్లో వచ్చేసి 75 ప్లస్ ఒక 50 ఏమవుతుంది 125. ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దాన్ ది టోటల్ బాయ్స్ హూ జాయిన్డ్ యోగా క్లాస్ అండ్ డ్యాన్స్ క్లాస్. బాయ్స్ యొక్క యోగా క్లాస్ అంట. బాయ్స్ యోగా ఎంత ఉంది 60 అండ్ డ్యాన్స్ ఎంత 40. 60 plus 40 ఎంత 100. హౌ మచ్ ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ 25 ఎక్కువ ఉంది. ఆప్షన్ సి. నెక్స్ట్, టోటల్ గర్ల్స్ హూ జాయిన్ డ్యాన్స్ క్లాస్ ఈజ్, గర్ల్స్ ఇన్ డ్యాన్స్ క్లాస్ ఎంత ఇక్కడ ఇదే 70 ఉంది అనమాట. గర్ల్స్ ఇన్ డ్యాన్స్ క్లాస్ ఎంత 70. ఈజ్ వాట్ % మోర్ ఆర్ లెస్ దాన్ ది టోటల్ బాయ్స్ హూ జాయిన్ ఇన్ మ్యూజిక్ క్లాస్. టోటల్ బాయ్స్ మ్యూజిక్ క్లాస్ ఎంత 75. డిఫరెన్స్ ఎంత మనకు 5.
5/75. 5 1 जा 5 15 जा కొంచెం total girls who joined in dance class వచ్చేసి 70. is what percentage of more or less than the total boys who joined in music class? బాయ్స్ ఎంత మనకి మ్యూజిక్ క్లాస్లో 75కి 5 డిఫరెన్స్ ఉంది ఇక్కడ. హౌ మచ్ లెస్ ద బాయ్స్ మనకి ఎంత ఇక్కడ 75. 5/75. 5/75 into 100. 5 1 जा 5 15 जा 15 6 जा 90 అంటే 6.67% వస్తుంది అన్నమాట. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ హూ జాయిన్డ్ డాన్స్ క్లాస్ టు those who joined Pino class is 5:8. If the total boys who joined Pino class is 125% of the total girls who joined yoga class. Then find total girls who joined Pino class. మనకి ఏమైనా టోటల్ నెంబర్ ఆఫ్ రేషియో ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ హూ జాయిన్ డాన్స్ క్లాస్ టు. డాన్స్ క్లాస్ మనకి ఎంతమంది ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ 40 + 70 అంటే 110. 40 + 70 110. మేబీ 5 పార్ట్స్ అంట. 5 పార్ట్స్ వాల్యూ 110 అయినప్పుడు 1 పార్ట్ అనేది 5 2 जा 10 5 2 जा 10 20. నెక్స్ట్ 8 పార్ట్స్ అంటే ఇంటూ 8. 8 2 जा 16 8 2 16 అంటే 176. ద టోటల్ బాయ్స్ హూ జాయిన్డ్ పినో క్లాస్ ఈజ్ ఎంత 176 అన్నమాట. 125% మోర్ దాన్ ది టోటల్ గర్ల్స్ హూ జాయిన్ యోగా క్లాస్. ఇప్పుడు యోగా క్లాస్ ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ? యోగా క్లాస్ గర్ల్స్ ఎంతమంది యోగా క్లాసు 80. ఇది 125% అంట. అంటే ఒక్క నిమిషం. ఇఫ్ ద టోటల్ బాయ్స్ హూ జాయిన్డ్ పినో క్లాస్ ఈజ్ 125% ఆఫ్ ద టోటల్ గర్ల్స్ హూ జాయిన్డ్ ఇన్ యోగా క్లాస్. యోగా క్లాస్ ఎంత 80. 125% అంటే 4 పార్ట్స్ అయినప్పుడు మనకి 5 పార్ట్స్ కావాలి. అంటే 4 1 जा 420 20 × 5 అంటే 100. ఇక్కడ గర్ల్స్ మనకు 100 ఉన్నారు ఇక్కడ. దెన్ ఫైండ్ ద టోటల్ జాయిన్ హూ పినో క్లాస్ ఎంత ఇక్కడ 100 - 176 అయితే మనకు 76 అనమాట. ఆప్షన్ బి. నెక్స్ట్, ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ జాయిన్డ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ క్లాస్. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ క్లాస్ అంట. నెంబర్ ఆఫ్ గర్ల్స్ మ్యూజిక్ ఎంతమంది నెంబర్ ఆఫ్ గర్ల్స్ 50. డ్యాన్స్ క్లాస్ ఎంత నెంబర్ ఆఫ్ గర్ల్స్ 70. 50 + 70 ఎంత 120. 120 డివైడెడ్ బై 2 అంటే మనకి ఎంత 60. ఆప్షన్ డి, నన్ ఆఫ్ దిస్. ఇఫ్ ద ఫీ ఆఫ్ ఈచ్ బాయ్ అండ్ ఈచ్ గర్ల్ హూ జాయిన్ డ్యాన్స్ క్లాస్ ఈజ్ 250 and 180. డ్యాన్స్ క్లాస్ ఎంత బాయ్ వచ్చేసి 40 × 250. నెక్స్ట్ 70 × 180. 25 ఎంత మనకు 100 అంటే 10,000. 18 7 ఎంత మనకు 126 ప్లస్ 10,000 ఏమవుతుంది మనకు 22600. ఆప్షన్ ఈ. నెక్స్ట్, క్వశ్చన్. రాంగ్ నెంబర్స్ తెలుస్తున్నాయి చూడండి. 91 102 115 132 151 178 and 203. మనకి డిఫరెన్స్ ఎంత ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత 91కి 102కి 11 ఉంది డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చి మనకు 13 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ మనకి ఎంత 17. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత మనకి 19. ప్రైమ్ నెంబర్ డిఫరెన్స్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ డిఫరెన్స్ మనకి ఎంత ఉంటుంది ఇక్కడ 23 ఉండాలన్నమాట. 23 అంటే మనకి ఇక్కడ ఏముంటుంది మనకు 178 ప్లేస్లో 174 ఉండాలి. అప్పుడు మనకి రైట్ అవుతుంది. మనకి ఆప్షన్ ఏమవుతుంది 178. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 16 19 25 34 46 61 82. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత దగ్గర 3 6 9 12. నెక్స్ట్ ఎంత 15. నెక్స్ట్ అంటే మనకు 18 ఉండాలి ఇక్కడ. 18 మనకి ఏమొస్తుంది డిఫరెన్స్ 79 వస్తుంది అనమాట.
అప్పుడు ఇక్కడ 82 రాంగ్ అవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ మనకు డిఫరెన్స్ ఎంత, ఇక్కడ మనకు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చి మనకు 18 ఉంది డిఫరెన్స్, 18. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ మనకు 16. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఇక్కడ నెక్స్ట్ డిఫరెన్స్ 18 ఉంది. ఇక్కడ 21, 25. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 30. ఇక్కడ మనకి ఏమంటారు, డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్తే 5, 4, 3 కింద 2. ఇక్కడ డిఫరెన్స్ మనకి ఇక్కడ 1 ఉండాలి డిఫరెన్స్, అంటే ఇక్కడ 1 ఉండాలన్నమాట. 1 ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఏం రావాలి మనకు 1 అంటే 15 ఉండాలి. ఇక్కడ 18 ప్లేస్లో 15 డిఫరెన్స్ ఉండాలి మనకు. ఇప్పుడు మన ఆప్షన్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు ఇది 201 అంటే మనకి థర్డ్ ఆప్షన్, సి ఆప్షన్, ఆప్షన్ సి. నెక్స్ట్ ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఎంత, 1014 నుంచి 798కి డిఫరెన్స్ ఎంత 216. నెక్స్ట్ వచ్చేసి 125. నెక్స్ట్ వచ్చేసి 64. నెక్స్ట్ ఇవన్నీ మనకి క్యూబ్స్ అనమాట, క్యూబ్ 27. నెక్స్ట్ వచ్చేసి 8. నెక్స్ట్ ఏమన్నా నెక్స్ట్ వచ్చేసి 1 డిఫరెన్స్ ఉంది అలా. సో 1 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తున్నాయి. అప్పుడు మనకి ఇక్కడ 573 ఉండాలి, 575 ఉందన్నమాట, 573 ఉండాలి. అందుకు ఆప్షన్ 575 అవుతుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ 38, 19 మనకి ఏమంటారు ఇక్కడ 38, 19, 38 అంటే బై 2 అంటే ఇంటూ 0.5 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నా ఇంటూ 1, నెక్స్ట్ ఏమన్నా ఇంటూ 1.5 ఇంటూ 0.5 ఇంటూ 1, నెక్స్ట్ ఇంటూ 1.5 to 1.5, నెక్స్ట్ ఇంటూ 2 ఇంటూ 2, నెక్స్ట్ ఇంటూ 2.5, నెక్స్ట్ ఇంటూ 3 ఉండాలి. మనకి ఇంటూ 1 అంటే 19 రాదన్నమాట, 20 కాదు, అంటే ఆప్షన్ ఈ అవుతుంది అన్నమాట, ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ a vessel contains 80 liters of mixture in which 60% of milk and rest of the water. If the 25% of the mixture is taken out and x liters of the water is added, then the ratio of the milk and water becomes the equal. Then find the x అంటున్నాడు. ఇక్కడ వెజల్లో 80 లీటర్స్ ఉన్నాయంట, 80 లీటర్స్లో 60% మిల్క్ ఉన్నాయంట, అంటే ఇట్ ఈస్ 48 మిల్క్ ఉన్నాయంట, రిమైనింగ్ వాటర్ అంటే 32 ఉంటాయి. మనకి ఏమంటున్నాయి ఇక్కడ 25% మిక్సర్ టేక్ అవుట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ రేషియోలు ఉన్నాయి ఇక్కడ 8 4 జా 8 6 జా, అంటే 8 2 2 జా 2 3 జా, అంటే 3:2 రేషియోలు ఉన్నాయి. మనకు 25% అన్న 25% 1/25 అనే 20 లీటర్స్ ఇచ్చారట, 20 లీటర్స్. మనం 20 లీటర్స్ తీసేస్తే ఏ రేషియో మనకి 3:2, అంటే 1 part is equal to ఎంత 4 3 ఎంత 12, 4 3 12. మనకు 12 చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 36, ఇక్కడ 4 2 8 చేస్తే మనకి వస్తుంది 24. ఏమంటారు మనకు x liters of water is added, x liters of water అంటే ఇది కదా x, then the ratio becomes equal అంటున్నాడు, అంటే 24 plus x is equal to 36 అవుతుంది. అప్పుడు x is equal to ఏమవుతుంది మనకు, x is equal to 12 అవుతుంది. x is equal to 12 అన్నప్పుడు దాని ఫైనల్ 2x అంటున్నాడు. 2x అంటే మనకి ఏంది 12 into 2 అంటే 24 అవుతుంది, ఆప్షన్ డి. నెక్స్ట్ A and B can complete the work 25 days 75 days respectively. A and B work alternatively starting with B how many days? A వచ్చేసి మనకి ఎన్ని రోజులు వేస్తారంట 25 days వేస్తారంట, B వచ్చేసి మనకి ఎంత 75 days వేస్తారంట. ఇఫ్ ఏ అండ్ బి వర్క్ ఆల్టర్నేటివ్లీ స్టార్టింగ్ అంటే బీతో స్టార్ట్ చేస్తారన్నమాట. మనకి టోటల్కి ఏమవుతుంది ఇక్కడ 75 అవుతుంది. ఏ క్రేషన్ 3 బి క్రేషన్ 1 అంటున్నాడు. మనకి స్టార్టింగ్ ఎవరు బీతో స్టార్ట్ చేస్తాడు, బి స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏ స్టార్ట్ చేయాల అంటే
ఫస్ట్ డే ఇది సెకండ్ డే. మనకి 2 days వరకు ఎంత మనకు 2 days వరకు ఈక్వల్ టు 4. 2 days వరకు ఈక్వల్ టు 4 కాబట్టి మనం చేసుకున్నాము 75 డివైడెడ్ బై 4 వేసుకున్నాం. మనకు 75 దగ్గరలో ఏది పోతుంది, మనకు దగ్గరలో ఏంది 4తో అంటే 18 4 ఎంత మనకు 18 into 4 18 4 ఎంత 72 అనమాట. మనకు 72 వరకు అయిపోయింది. అంటే 18 మనకి 2 days వరకు కదా ఇది. అంటే 18 into 2 అంటే 36 వరకు వచ్చేసి మనకు 36 days వరకు వచ్చేసి మనకు 72 అయిపోయింది. రిమైన్ వరకు ఎంత ఉంది, ఇంకా 3 ఉందన్నమాట. ఈ 3 అనేది ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, మనకు స్టార్టింగ్ బి కాబట్టి 1 day అంటే +1. ఇంకా 1 పోతే ఇంకెంత ఉంటుంది 2 ఉంటుంది. ఈ 2 అనే వరకు ఏ చేయాలి అంటే 2/3. 36 + 1 అంటే 37 2/3. మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ 10 years ends అండ్ బి 2 years ago is 3:1 respectively. If the sum of the present age of A and B is 72 years, another person C is 5 years older than the B, then find the C అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి వచ్చేసి ద రేషియో ఆఫ్ ద ఏ ఆఫ్టర్ 10 years after 10 years ends and the age of B 2 years ago. 10 years అంటే A plus 10 by B వచ్చి 2 years ago కాబట్టి B minus 2 తీసుకుంటాం. దట్ ఈస్ కూడా ఎంత 3/1 అంటున్నాడు. 3/1. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి 72. ఇంకా మనం ఏం చేస్తాం, ఇక్కడ A plus 10 is equal to 3 into B 3B minus 6. నెక్స్ట్ అవకాశం 3B minus A is equal to 16 అవుతుంది అనమాట. ఇది ఈక్వేషన్ అని అనుకుందాం. నెక్స్ట్ A plus B is equal to మనకి ఇచ్చిన ఇక్కడ సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఆఫ్ A plus B is equal to 72 ఇచ్చాడు. అంటే A plus B is equal to ఎంత, A plus B is equal to 72. మనకు ఇక్కడ మైనస్ ఏ ఉంది ప్లస్ ఏ ఉంది, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3B ప్లస్ బి అంటే 4B దట్ ఈస్ ఈక్వల్ టు 72 ప్లస్ 16 88. 4 1 జా 4 2 జా. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 22. బి ఈజ్ ఈక్వల్ టు 22. బి ఈక్వల్ 22. మనకేమన్నాడు ఇక్కడ ఫైండ్ ద అనదర్ పర్సన్ సి ఈజ్ 5 years ఓల్డర్ దాన్ ది బి అన్నాడు. బి ఈక్వల్ 20 years, మనకు 5 years ఎక్కువ ఉంటుంది. 22 + 5 ఏమవుతుంది మనకు 27 years అవుతుంది అనమాట. సి యొక్క ప్రజెంట్ ఏజ్ అంతా 27 years, అంటే ఆప్షన్ ఈ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ఎల్సిఎం ఆఫ్ 2 positive integers a and b is 91. If the c is 3 times a and d is equal to the b plus 2, then find the HCF of c and d. మనకి ఏమన్నాడు ఇక్కడ, ఎల్సిఎం ఆఫ్ 2 positive integers a and b ఎంత మనకు 91. మనం ఏం తీసుకుందాం, మనకు ఎల్సిఎం అంటే 13, 7 వస్తుంది. 13 into 7 91 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అన్నాడు, ఏ లెస్ దాన్ బి అన్నాడు. ఇక్కడ ఏ లెస్ దాన్ బి అన్నప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది మనకు ఏ ఈక్వల్ టు 7 అవుతుంది, బి ఈక్వల్ టు 13 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ సి ఈజ్ 3 times ఆఫ్ ఏ. 3 times ఆఫ్ ఏ అన్నప్పుడు 3 into 7 సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకు 21 అవుతుంది ఇక్కడ. డి ఈజ్ ఈక్వల్ టు ది బి ప్లస్ 2. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకు బి అంటే 13 ప్లస్ అంటే 15 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమంటే మనకు హెచ్సిఎఫ్ ఆఫ్ సి అండ్ డి 21కి 15కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకు అంటే 3 7 జా 3 5 జా. అంటే 3 అనేది మనకు హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అంటే హెచ్సిఎఫ్ 3 అనేది మనకు హెచ్సిఎఫ్ అవుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 150% ఆఫ్ 80. 100% ఈజ్ ఈక్వల్ టు 80. 50% దీంట్లో ఆఫ్ కాబట్టి 40. మనకి ఏమవుతుంది 120. 150% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్ 120. 19 1 జా 19 10 జా 10 into 5 50. 120 minus 50 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకు 70, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 19.24 32.89 3 1 2 3 + 1 4 + 5 52.10 నుంచి 25.13 తీసేస్తే
0 2లో నుంచి 7 27 27 అనేది మనకి దేని క్యూబ్ 27 3 క్యూబ్ అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 1.8 స్క్వేర్ మనకి 8 స్క్వేర్ అంత 3.24 ఇంటూ 5 4 5 20 5 4 20 5 2 10 plus 2 5 3 15 plus 1 16 162 మనకి ఏమవుతుంది 16.2 అవుతుంది ఇక్కడ 16.2. నెక్స్ట్ 21 స్క్వేర్ మనకు 441 అంటే 4.41 4.39 0 0 10 plus 15 25 అంటే మనకి దేని స్క్వేర్ 25 స్క్వేర్ అనేది మనకు 625 ఆప్షన్ సి. నెక్స్ట్ 3 power of 5 into 27 divided by 81 27 1 27 3 3 1 దీంట్లో 5లో నుంచి పోతే ఇంకా 3 power of 4 ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇంటూ కింద మనకు ఇది దేని క్యూబ్ అంటే 9 క్యూబ్ అంటే 9కి 9 ఏమైనా రాసుకోవచ్చు 3 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ 3 power of 4 ఉంది, 3 power 3 స్క్వేర్ ఉంది అనమాట. 4 plus 2 అంటే 6 అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ 225 ఇంటూ 4/5 5 4 20 5 5 25 45 4 మనకి ఏమవుతుంది 4 4 60 16 4 5 20 అంటే 160 plus 20 is equal to 180 180 plus 20 200 divided by 25 25 1 25 8 ఆప్షన్ డి. నెక్స్ట్ మనకి ఏమైంది ఇక్కడ 24 into 6 24 into 6 మనకు 144 అంటే దేని స్క్వేర్ మనకు 12 స్క్వేర్ అంటే ఇక్కడ 12 వస్తుంది మనకు. 12 into 17 10 170 17 2 34 17 2 34 అంటే 204 వస్తుంది. 204 plus 52 ఇది 204 అవుతుంది మొత్తము ఇక్కడ ఇది ప్లస్ 52 మనకి ఏమవుతుంది 256 అవుతుంది అనమాట. 256 అనేది దేని స్క్వేర్ 16 స్క్వేర్ ఆప్షన్ ఈ. 13 divided by 18 into 270 18 1 18 18 5 90 13 into 15 150 plus 45 195 plus 5 200 195 plus 5 200 divided by 20 0 cancel 2 10 అంటే 10 ఆప్షన్ ఈ. నెక్స్ట్ 81 అంటే మనకు 9 64 క్యూబ్ అంటే 4 9 plus 4 = 13 ఇక్కడ డివైడ్ బై రాకపోతే మల్టిపుల్ అవుతుందన్నమాట. 13 into 2 26 ఆప్షన్ డి. నెక్స్ట్ 5 1 5 నెక్స్ట్ వచ్చేసి 5 1 5 ఈ ఎక్స్ని పక్కన మొత్తం ఏ పక్క పడుతుంటే మనకు 1 plus 4/5 2 plus 3/10 minus 4 1/15 is equal to x అన్నమాట. మనకి ఏమనుకుంటాం ఇక్కడ 1 plus 3 ఇంకా -4 మనకు -1 అవుతుంది. మనకు 4/5 plus 3/10 minus 1/15 అనమాట. మనకు తెలిసి ఏమవుతుంది మీకు లోపల దానికి మొత్తం కలిసి 30 అవుతుంది. 30 అయినప్పుడు మనకు 5 6 అంటే 6 into 4 24 3 into 3 9 మైనస్ మనకి ఏమైనా -2 అవుతుంది అనమాట. అంటే 24 ఒక 9 24 9 ఏమవుతుంది మనకు 33 -2 అంటే 31 డివైడెడ్ బై 30 అవుతుంది అనమాట. 31 డివైడ్ బై 30 అవుతుంది అనమాట. మనకి ఆప్షన్ 31 డివైడ్ 30 అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి -1 ఉంది. ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకి +1కు -1కు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈ 30 దీని మనకు వచ్చు 1 బై ఈ 31 మనకు వచ్చు 1/30 రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకి -1 ఉంది. -1కి +1కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1/30 అవుతుంది అనమాట. ఆప్షన్ సి అవుతుంది అనమాట. నెక్స్ట్ 32 స్క్వేర్ మనకు 1024 నుంచి 124 తీసేస్తే మనకు 900 దట్ ఈస్ ఈక్వల్ టు x/100 into 300
ఈ 100కి 100 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 జా 3 3 జా అంటే 300 అవుతుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ 2.5% ఆఫ్ 240. 2.5% ఆఫ్ 240 అన్నప్పుడు మనకు ఏమవుతుంది ఇక్కడ 1% మనకు 2.4 అవుతుంది. 2.5% అనుకో ఇంకేమవుతుంది ఇక్కడ ఈ 12.5% మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 12.5 అంటే 1/8 1/8 ఇంటూ 480 8 1 జా 8 6 జా అంటే 60. ఇక్కడ మనకు మనకు పాయింట్ తీసుకొని 25% అన్నాం అనుకో 240 20% 1/4 1/4 అంటే 4 1 జా 460 జా మనకు 2.5% కాబట్టి పాయింట్ తీసుకుంటే 6 అవుతుంది అనమాట. అంటే ప్లస్ 6 60 ప్లస్ 6 ఏమవుతుంది మనకు 66 అవుతుంది అనమాట. ఆప్షన్ డి. నెక్స్ట్ 66.7% ఆఫ్ 42 అంటే 66.67 అంటే 2/3 2/3 ఇంటూ 42 3 1 జా 3 14 జా 14 జా మనకు 28 67% ఆఫ్ 54 అంటే 1/6 1/6 ఇంటూ 54 6 1 జా 6 9 జా 28 నుంచి మనకు 9 పోతుంది మనకు 19 స్క్వేర్ ఎంత మనకు 361. ఆప్షన్ ఏ. 25 1 జా 25 5 జా 11 1 జా 11 9 జా అంటే 5/9. ఆప్షన్ బి. 37లో నుంచి 19 పోతే 18 ఇంటూ 37 ప్లస్ 19 37 ప్లస్ 19 మనకి ఏమవుతుంది 56 18 6 జా 108 18 5 జా 90 ప్లస్ 10 1008 108 నుంచి 8 చేస్తే మనకు 1000 వస్తుంది అన్నమాట. ఈ 1000 దేని క్యూబ్ 10 క్యూబ్. ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. 2 power of 5 అంటే మనకి ఎంత 32 మైనస్ 20 అంటే మనకి ఏమొస్తుంది 12 డివైడెడ్ బై 0.4 ఇంటూ 3 అంటే మనకి వస్తుంది 12 డివైడ్ బై 12 1. ఆప్షన్ బి. థ్యాంక్ యూ.